నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాము. ఈరోజు జగన్ గారు అమరావతిలో వెలగపూడి దగ్గర సచివాలయంలో వచ్చి, అదేవిధంగా అసెంబ్లీకి కూడా వచ్చారు. అసెంబ్లీ బయట అయితే పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వచ్చి అసెంబ్లీ ఆవరణలో చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సో అసలు ఆ నిరసన ఎందుకు తెలిపారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ వ్యక్తితో మాట్లాడదాం. సో హాయ్ బ్రో. హాయ్. సో ఈరోజు మీరు చూసారు కదా, పొద్దున జగన్ గారు అసెంబ్లీ దగ్గర గందరగోళం చేశారు, ఒక నిరసన తెలుపుతున్నారు. సో ఆ నిరసన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓడిపోయారు కదా, సో ఏం చేయాలో తెలియక కొంచెం అంటే మెంటల్గా కొంచెం అయ్యి అలా చేస్తున్నారు అయితే అనిపిస్తుంది నాకు. మెంటల్గా చేస్తున్నాను అంతే మరి. అంటే నిన్న వినకొండ కూడా ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, మాజీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వినకొండలో వాళ్ళ పార్టీకి సంబంధించిన రషీద్ అనే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అయితే వెళ్ళారు. సో ఆ సమయంలో కూడా మీడియా వాళ్ళతో సరిగా మాట్లాడలేకపోయారు, డైరెక్ట్ టు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయారు. వాళ్ళు మధ్యలో క్వశ్చన్స్ అడుగుతుంటే నన్ను డిస్టర్బ్ చేయమాకని అంటున్నారు. అంటే మీడియా వాళ్ళతో లైవ్లో జగన్ గారు మాట్లాడలేరా, లేకపోతే భయమా? పోటీగా మాట్లాడలేరు. జగన్ గారి సంగతి తెలిసిందే కదా, డైరెక్ట్గా కెమెరా పెడితే కంపల్సరీ మాట్లాడలేరు. సో పక్కన ఆయన ఇంతకుముందు సీఎంలో ఉన్నారు కాబట్టి ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఇంటికి ఇవ్వటం వల్ల అలా కూడా మాట్లాడారు తప్ప నార్మల్గా అయితే మాట్లాడలేరు. సో అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా స్క్రిప్ట్ రాస్తున్నారంటారు ప్రతిదానికి? మరి కంపల్సరీ అది. చిలకమ్మ అమ్ముకొట్టిందా సాంగ్ పాడమనండి జగన్ గారిని, మొక్క పోకుండా. పాడరా? పాడలేరు. కాన్ఫిడెన్స్ ఏంది? అంతే. అంత కాన్ఫిడెన్స్ ఏంది అంటున్నా? అంటే అంత అంటే కొంచెం మర్చిపోతూ ఉంటారు పదాలు ఆయన, అంతే. సో జగన్ గారు అసెంబ్లీ దాకా వచ్చారు, కానీ అసెంబ్లీ లోపలికి రాకుండా, ఒకవేళ వచ్చినా సరే ఏదో ఆయన పని ఆయన చూసుకొని బయటకు వెళ్ళిపోయాడు తప్ప అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దలేకుండా ఆయన కేవలం నిరసన తెలిపి వెళ్ళిపోయాడు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఉంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి అయితే దాని గురించి టచ్ చేసి ఆయన ఏం చేస్తున్నాడు ఏంటని అడిగినా సరే వాళ్ళ ఫ్యాన్సే కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ తిరగబడతారు. సో అది పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు కదా, వాళ్ళు ఎలా అన్నా ఉండే పోనీ మనం గెలిచాము, మనం ప్రజలకు చేయాల్సింది చేసాం, గొడవలు పడొద్దు అన్న ఒక్క మాట మీద ఫ్యాన్స్ అందరం ఆగుతున్నాం. కానీ లేకపోతే వాళ్ళు ఇంతకుముందు చేసినవన్నీ కూడా మైండ్ సెట్లో ఉన్నాయి. ఆయన చేసిన ట్రోల్స్ వీడియోలు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న ఒక్క పాయింట్ మీద మేము అందరం ఆగుతున్నాం. సో ఇంకోటి వచ్చరికి విజయసాయి రెడ్డికి ఒక అక్రమ సంబంధం ఉందని గత కొన్ని కాలంగా బాగా వైరల్ అవుతుంది. సో ఆ బాబు ఎక్కడున్నాడు? పుట్టిన బాబు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ముందు ఆ పుట్టిన బాబు ఎక్కడున్నాడు? బాబు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, అది అంచనా లేదు. సో బతుకుంటే కనుక కంపల్సరీ పార్టీకి అయితే బయటకు వచ్చి మీడియా ముందు కంపల్సరీ పెట్టేవాళ్ళు. అంటే మీ ఉద్దేశం చనిపోయాడనా? నేను అదే అనుకుంటున్నాను. మరి ఇంత ఇష్యూ అవుతున్నా కూడా బయటకు ఎందుకు రాలేదు? చనిపోయాడా, చంపేశాడా? చంపేశారో చనిపోయారో అన్నది ఇంకా అది క్వశ్చన్ మార్కులు ఉండిపోయింది. అది అంటే దీని మీద ప్రభుత్వం కూడా ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అది నిజమా అబద్ధమా అన్న దాని మీద ఉంది, అది తీసుకోవాలా తీసుకోకూడదు అని. మరి అందుకని ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది జనాల్లో. అంటే శాంతి మాజీ భర్త అనుకోవచ్చు, లేకపోతే శాంతి భర్త అనుకోవచ్చు, మధుసూదన్ గారు ఆయన ఖచ్చితంగా DNA టెస్ట్కి విజయసాయి రెడ్డి గారు హాజరు కావాలని చెప్తున్నారు. అయినా సరే విజయసాయి రెడ్డి గారు హాజరు కాకుండా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పెట్టాలనుకున్నారు కాబట్టి పెట్టారు, వద్దనుకుంటే అయిపోయేవాడు అంతే. DNA మీద ఇంకా నో ఆప్షన్, ఇంకా DNA రాడంటారా? అంతే, రాదు. ఎందుకు రాడు? ఇక రాడు ఇంకా, అంతే. ఇంకా అంటే ఖచ్చితంగా ఆయన పాల్గొని ఉంటారా దాంట్లో? 100%. లేకుండా అలా ఎందుకు అయింది? అంటే ఆ లిస్టులో చాలా మంది పేర్లు వచ్చినాయి, ఒక్క విజయసాయి రెడ్డి గారి పేరు ఎందుకు హైలైట్ చేశారు? ఆయన హైలైట్లో ఉన్నాడు కాబట్టి హైలైట్ చేశారు అంతే. సో ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా మర్డర్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఏది ఆఫ్టర్ కూటమి వచ్చిన తర్వాత సో మర్డర్లు అయితే బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఎక్కువైతే మర్డర్లు జరుగుతున్నాయి కదా, వైసీపీ ప్రభుత్వం దీని మీద ఎక్కువగా స్పందిస్తూ ఉంది. సో వైసీపీ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున మర్డర్లు అయితే జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి అంటావు? జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్స్ అనుకొని అలా చేయొచ్చు, గ్యాంగ్ రేపులు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కానీ దానికి స్పందన ఇస్తున్నారు, ఇవ్వట్లేదు నేను అంటలేదు. కానీ దానికంటే ముందే వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళకి ఎలా తెలిసింది? వైసీపీ పార్టీ వాళ్ళకి ఎలా తెలిసింది? అంటే వీళ్ళే ఏమన్నా చేశారా, లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళు చేశారా, ఇంక్వైరీ ఇచ్చే చేశారా అన్న క్వశ్చన్ మార్కులు ఉండిపోయినాయి. అవన్నీ బయటికి లాగుతారులే, నిదానంగా వస్తాయి అన్నీ. అది అంటే బయట సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ బాగా జరుగుతుంది. జగన్ గారు శవం ఎక్కడుంటే జగన్ గారు అంటే నాడికి వెళ్ళిపోతారంట, ఎందుకంటే కేవలం జగన్ గారు శవ రాజకీయాలు మాత్రమే చేస్తారంటారు. దానికి నువ్వేమంటావు? అంటే చనిపోయిన బంధువులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఎవరో ఒకళ్ళు అమ్మిన ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళ ద్వారా ఏమన్నా తెలిసి అక్కడికి రావచ్చేమో అని నేను అనుకుంటున్నా. అది సోషల్ మీడియాలో ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తారు జగన్ గారిని?
జగన్ గారు ఏముంది, ఇప్పుడు అందరినీ ట్రోల్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియా అంటే ట్రోల్ అయిపోయింది పెద్ద. అది సో మరి సోషల్ మీడియాల మీద ఎవరు చర్య తీసుకోరంటారా? సరే తీసుకున్నా సరే, అది ఎంతవరకు ఒకరి మీద తీసుకుంటే ఇంకో ఇద్దరు తయారవుతున్నారు, ఇద్దరి మీద తీసుకుని 10 మంది తయారవుతున్నారు. ఇంకెంతవరకు అని తీసుకుంటారు? ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా, ఏది సెక్యూరిటీ తీసుకొచ్చినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. ఒకడు ఉన్నాడు సీను అని, ఆడు బాగా మాత్రం సోషల్ మీడియాలో లేడీస్ ఫోటోలకి మార్పిడి చేసి అన్నీ చేస్తున్నాడు. నా దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. వాడినే ఏం చేయలేకపోతున్నారు. ఏం చేస్తాం? సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదంట? ఆడు వైసీసీ మన జగన్ పార్టీయే. సీను మాచర్ల మండలం. మాచర్ల మండలం సీను. మాచర్ల మండలం ఊరు పేరు చెప్పు. మాచర్ల ఊరు, గుంటూరు అవగడ మాచర్ల. సో వినాయకుడు గట్టు అక్కడ ఉంటాడు. సో ప్రజెంట్ అయితే ఎక్కడ ఉంటాడో తెలియట్లేదు, కానీ అమ్మాయిలకి చాలా భయంకరంగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు. అంటే ఎట్లా అంటే మీ ఆయనతో ఉన్నప్పుడు నీకు ఎలా చేస్తాడు అన్నట్టు కామెంట్స్ కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో అది ఆడనే ఏం పట్టించుకోలేకపోతున్నారు. మరి ఆడేమన్నా అంటే జగన్ ఫోటో పెట్టుకొని డీపీలుగా వస్తున్నాడు. ఒక్క అకౌంట్ కాదు, చాలా అకౌంట్లు పెట్టుకొని వస్తున్నాడు. అది జగన్ గారి టీమే ఇట్లా చేస్తుందంటారా? ఇలా చేస్తుంది. ఏమనంటే మా పార్టీ ఓడిపోయినా మేము చూసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అది. సో ఇంకొకటి వ్యతిరేక పార్టీలు ఏమంటున్నాయంటే గవర్నమెంట్ వచ్చి 45 రోజుల దాకా అవుతుంది, అయినా సరే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే గెలవక ముందు పథకాలు ఇచ్చారు కదా, సో ఆ పథకాలు ఇంకా ఎందుకు అమలు చేయలేదు? ఫ్రీ బస్సు కానీ, లేకపోతే అమ్మఒడి పథకాలు కానీ, అమ్మఒడి కాకుండా ఇప్పుడు తల్లి దీవెనలాగా ఒక పథకం వచ్చింది. సో అవన్నీ ఇంకా ఎందుకు అమలు కాలేదంటావు? చేస్తారు, టైం ఉంది. నిదానంగా ఇప్పుడే కదా కొండను ఇప్పుడే టచ్ చేశారు. ఆ కొండలో ఏమేమి దాశారు, ఏంటి ఏం కథ మొత్తం అన్నీ తీయాలి. ఒక్కోటి తీసినప్పుడు ఒక్కోటి ఉంటుంది. టైం ఉంది, టైం ఏమి అయిపోలేదు కదా. అది మరి ఎందుకు మీ వైసీపీ వాళ్ళు మొత్తం ఇదే ఫాస్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఉంటారు అంతే. ప్రెస్టేషన్ ఉంటుందిలే అబ్బా. మరి అలా మాట్లాడితే ఎలా చెప్పు? పాపం వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. వాళ్ళ ప్రెస్టేషన్లో వాళ్ళు ఉంటారు పాపం. అది పాపం వాళ్ళు పెట్టిన మందు ఆపేశారు. వాళ్ళ ప్రెస్టేషన్లో వాళ్ళు ఉంటారు పాపం. ఆ బ్రాండ్ దొరక్క ఏం చేస్తాం? సో ఇంకోటిసరికి నిన్న వినకొండ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అలా అంటున్నాడు కదా. సో దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే అలాగే ఇచ్చాడు కదా ఇంతకుముందు. సో వెళ్ళిన సిచ్యువేషన్ వేరు, మాట్లాడే మాటలు వేరు. అలవాటు అయిపోయింది అబ్బా. అప్పుడు మైండ్ సెట్లో అది ఒక అలవాటు అయిపోయింది. 10,000 ఆటోడికి వేసేయండి, ఇది వేసేయండి, అది అలవాటు అయిపోయి కొంచెం ఉన్నాడు అంతే, ఏం లేదు. అంటే ఒకప్పుడు జగన్ పక్కన సజ్జల రామకృష్ణ రెడ్డి బాగా ఎక్కువ కనబడతా ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఆ సజ్జలను చూసిన బాపతే లేదు. సో ఆయన మీద నువ్వేం చెప్తావు? అయిపోయింది కథం. తెలిసింది కాబట్టి ఆయన దూరంగా ఉంటున్నాడు. మళ్ళీ అక్కడ వస్తే నన్నే కేసులు ఇరికిస్తాడని ఆయన తప్పుకున్నాడు. దట్స్ ఇట్. సజ్జల భార్గవ్ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, లేకపోతే ట్రోల్ చేపించడం కానీ, లేకపోతే వీళ్ళు కూడా కొంతమంది ఫోటోలు మాఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఇలా ఈ మధ్య ఇలాంటి చాలా చేశారంట. సో దీని మీద నీ స్పందన ఏంటి? అలాంటి వాళ్ళని ఎందుకు సొసైటీ ఇంకా ఉంచుతుందని నాకు అర్థం కావట్లా. అది అంటే ఇప్పుడు నార్మల్గా రోడ్డు మీద చున్నీ లేకుండా ఒక అమ్మాయికి వెళ్తేనో 10 మంది అబ్బాయిలు చూస్తారు. అది ఎగ్జాంపుల్. సో చున్నీ వేసుకుంది అనుకో, నార్మల్ ఏరే వెళ్ళిపోతుంది లేరా అనుకుంటాం. కానీ ఇంత డైరెక్ట్గా లైవ్లు పెట్టుకున్నా, ఇంత డైరెక్ట్గా వాళ్ళ మెయిన్ అకౌంట్ల నుంచే కానీ ఫేక్ అకౌంట్ నుంచి పెడుతుంటే దాన్ని ఎందుకు యాక్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అకౌంట్లు ఆపట్లేదు? అంటే మంచి వీడియోలు పెడుతుంటేనేమో ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్, ఫేస్బుక్ కోడ్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే నువ్వు వీడియో పెట్టినప్పుడు నీకు నోటిఫికేషన్ వెళ్ళిద్ది కదా, స్కాన్ అయ్యిద్ది కదా, పలానా వీడియో పెడుతున్నారు పబ్లిక్ చేయాలి అని. మరి అక్కడే ఆపే ఆప్షన్ ఒకటి తీసుకొస్తే ఇలాంటివి పబ్లిక్లోకి రావు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలామంది కూడా చిన్నపిల్లల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి.